ఏనుగు కాపాడిన చిన్న పిట్ట. దయ ఎప్పుడూ వృధా కాదు. అనగనగా పచ్చని అడవులు, ఎత్తైన చెట్లు, స్వచ్ఛమైన నదులతో నిండిన ఒక అందమైన అరణ్యం ఉండేది. ఆ అడవిలో అన్ని జంతువులు సంతోషంగా జీవించేవి. ఆ అడవిలో గజరాజు అనే పెద్ద ఏనుగు ఉండేది. అది బలవంతుడే కాకుండా చాలా దయగలది. చిన్న జంతువులైనా పక్షులైనా ఎవరికైనా కష్టం వస్తే వెంటనే సహాయం చేసేది. అందుకే అడవిలోని జంతువులన్నీ గజరాజును గౌరవించేవి. అదే అడవిలో చిట్టి అనే ఒక చిన్న పిట్ట ఉండేది. అది చాలా చిన్నది, కానీ ధైర్యం, మంచితనం, కష్టపడే స్వభావం కలిగి ఉండేది. ప్రతి ఉదయం మధురంగా పాటలు పాడుతూ అడవిని ఆనందంగా మార్చేది. ఒక చిన్న ప్రమాదం. ఒకరోజు చిట్టి తన గూటికి గడ్డి, చిన్న కొమ్మలు తీసుకెళ్తుంది. ఒక్కసారిగా బలమైన గాలి వీచింది. చిట్టి సమతుల్యం కోల్పోయి కింద పడిపోయింది. దాని చిన్న రెక్కకు గాయమయ్యింది. ఎగరలేక నొప్పితో ఏడవసాగింది. అప్పుడే అక్కడి నుంచి గజరాజు వెళుతున్నాడు. అయ్యో, ఏమైంది చిన్నారి అని ప్రేమగా అడిగాడు. నా రెక్కకు గాయమయ్యింది, నేను గూటికి వెళ్ళలేకపోతున్నాను అని చిట్టి బాధగా చెప్పింది. గజరాజు చాలా జాగ్రత్తగా తన తొండంతో చిట్టిని ఎత్తుకున్నాడు. సమీపంలోని పెద్ద చెట్టు కొమ్మపై ఉన్న గూటి దగ్గరకు తీసుకెళ్లాడు. ఆ తర్వాత నది నుంచి నీరు తెచ్చి ఔషధ మొక్కల ఆకులను తీసుకొచ్చి దాని గాయానికి మెల్లగా పెట్టాడు. కొన్ని రోజులు ప్రతిరోజు చిట్టికి ఆహారం కూడా తెచ్చిపెట్టాడు. చిట్టి ఎంతో కృతజ్ఞతతో, గజరాజా, నేను ఈ ఉపకారాన్ని ఎప్పటికీ మర్చిపోను అంది. గజరాజు నవ్వుతూ, మంచి చేయడం నా బాధ్యత, ప్రతిఫలం ఆశించను అన్నాడు. స్నేహం మరింత బలపడింది. కొద్ది రోజుల్లో చిట్టి పూర్తిగా కోలుకుంది. ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. ప్రతి ఉదయం చిట్టి గజరాజు భుజంపై కూర్చొని పాటలు పాడేది. గజరాజు అడవిలో తిరుగుతూ చిన్న జంతువులకు సహాయం చేసేవాడు. వారి స్నేహం చూసి అందరూ ఆనందపడేవారు. వేటగాళ్ల ఉచ్చు. ఒకరోజు అడవిలోకి కొందరు వేటగాళ్లు వచ్చారు. వారు పెద్ద ఏనుగును పట్టుకోవాలని ఒక భారీ గుంత తవ్వి దానిపై ఆకులు కప్పి వెళ్ళిపోయారు. ఆ విషయం ఎవరికీ తెలియదు. మరుసటి రోజు గజరాజు అదే దారిలో వెళుతున్నాడు. చిట్టి ఆకాశంలో ఎగురుతుంది. అకస్మాత్తుగా ఆకుల కింద గుంత కనిపించింది. గజరాజా, ఆగు, ముందుకు వెళ్ళొద్దు అని గట్టిగా అరిచింది. గజరాజు వెంటనే ఆగిపోయాడు. కొంచెం ముందుకి చూసేసరికి పెద్ద గుంత కనిపించింది. నువ్వు లేకపోతే నేను ఇందులో పడిపోయేవాడిని అని గజరాజు అన్నాడు. చిట్టి చిరునవ్వుతో, మీరు ఒకప్పుడు నన్ను కాపాడారు, ఇప్పుడు నేను మిమ్మల్ని కాపాడాను అంది. అడవికి మరో ప్రమాదం. కొన్ని రోజుల తర్వాత వేసవి తీవ్రంగా పెరిగింది. ఒకరోజు మెరుపు పడటంతో అడవిలో మంటలు చెలరేగాయి. మంటలు వేగంగా వ్యాపించసాగాయి. జంతువులన్నీ భయంతో పరుగులు తీశాయి. చిన్న పక్షుల గుళ్ళు చెట్లపై చిక్కుకుపోయాయి. చిట్టి భయపడుతూ మన స్నేహితులను ఎలా కాపాడాలి అని అడిగింది. గజరాజు వెంటనే నది దగ్గరకు పరిగెత్తాడు. తన తొండంలో నీరు నింపుకొని మంటలపై చల్లడం ప్రారంభించాడు. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, ఎన్నోసార్లు నీళ్లు తీసుకొచ్చి మంటలను తగ్గించాడు. చిట్టి ఆకాశంలో ఎగురుతూ అన్ని జంతువులకు సురక్షితమైన దారి చూపించింది. అందరూ ఈ దారిలో రండి అని గట్టిగా కేకలు వేసింది. కుందేలు, జింకలు, ఉడుతలు, కోతులు, పక్షులు అందరూ చిట్టి చెప్పిన దారిలో పరిగెత్తి సురక్షితంగా బయటపడ్డారు. కొంతసేపటికి వర్షం మొదలైంది. మంటలు పూర్తిగా ఆరిపోయాయి. అడవి మరోసారి ప్రమాదం నుంచి బయటపడింది. అడవి సభ. ఆ సాయంత్రం అడవిలోని అన్ని జంతువులు ఒక పెద్ద మర్రి చెట్టు కింద సమావేశమయ్యాయి. వృద్ధ గుడ్లగూబ లేచి ఇలా చెప్పింది, ఈరోజు మన అడవి సురక్షితంగా ఉండడానికి 2 కారణం. అందరూ ఆశ్చర్యంగా చూశారు. ఒకరు గజరాజు, తన బలం ధైర్యంతో మంటలను ఆర్పాడు. మరొకరు చిట్టి, తన తెలివి అప్రమత్తతతో అందరికీ దారి చూపింది. అందరూ చప్పట్లు కొట్టారు.
గజరాజు వినయంగా అన్నాడు, నేను ఒక్కడినే ఏమి చెయ్యలేను. చిట్టి సహాయం లేకపోతే నేను కూడా ప్రమాదంలో పడేవాడిని. చిట్టి నవ్వుతూ చెప్పింది, చిన్నవారైనా పెద్దవారైనా కలిసి పనిచేస్తే ఏ కష్టాన్నైనా జయించవచ్చు. అప్పటి నుంచి అడవిలో ప్రతి సంవత్సరం స్నేహ దినోత్సవం జరుపుకోవడం ప్రారంభించారు. ఆ రోజు అందరూ ఒకరికొకరు సహాయం చేస్తూ గజరాజు చిట్టి స్నేహాన్ని గుర్తు చేసుకునేవారు. వారి కథ తరతరాలకు ఆదర్శంగా నిలిచిపోయింది. నీతి: దయతో చేసిన సహాయం ఎప్పుడూ వృధా కాదు. చిన్నవారిని తక్కువ అంచనా వేయకూడదు. బలం, తెలివి, స్నేహం కలిసినప్పుడు ఎలాంటి సమస్యనైనా అధిగమించవచ్చు. ఈ కథలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.